హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం జైల్ ఎస్కేప్ ఆడబోతున్నాం. ఈ జైల్ ఎస్కేప్ అనేది మా ఫ్రెండ్ చేశాడనమాట. నీకు దమ్ముంటే ఎస్కేప్ అవ్వమన్నాడు. సరే, మనకి ఏదన్నా ఈజీయే. మనకి మన ఫ్రెండ్ కాబట్టి కొంచెం ఈజీగా ఇచ్చాడంట. వేరే నెక్స్ట్ వీడియోలో హార్డ్ ఇస్తాను ఖచ్చితంగా. వ్యూస్ రాకపోతే నన్ను కొట్టు అని అన్నాడు. గైస్, కనీసం 50 సబ్స్క్రైబర్స్ కన్నా రీచ్ అవ్వండి గైస్, అప్పుడు నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఓకే, ఇది అంటే వచ్చాం కదా. ఓ, ఇక్కడ బెడ్ రాక్ ఉంది, దాన్ని మనం అయితే పగలగొట్టలేము. ఇక్కడ చెస్ట్ ఉంది, చెస్ట్లో మనకి టార్చెస్ ఉన్నాయి. అయినా టార్చెస్ ఏమి యూజ్ అవుతాయి గైస్. ఓ, ఇక్కడ చీకటి ఉంది. ఏమైంది? గైస్, ఈ వైఫై అనేది ఆపేస్తే ఇంకా మనకి యాడ్సే రావు, ప్రశాంతంగా ఆడొచ్చు గేమ్ని. ఊరే నాయన, అక్కడ పక్కన సబ్స్క్రైబర్స్ ఉన్నారా, చూస్తున్నారు రే, పరుగు పోతుంటారు రే. ఆయన పరువు మొత్తం పోయింది. ఓకే, ఇంకా మనం వైఫై ఆపేస్తే ఇంకా ఇవి రావు. మనకి టార్చెస్ ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఐరన్ డోర్ పెట్టాడు మనోడు. అక్కడ లివర్ ఉంది, మీరు చూసారా? అదిగోండి అక్కడ ఉండి మనము దాన్ని లాగొచ్చా దూరం నుంచి. ట్రై చేద్దాం. ఎస్, ఇది చాలా ఈజీ గైస్. మరి ఇక్కడ అంటే ఇదే పెట్టేస్తున్నారే. ఓ, అక్కడే టార్చ్. ఓ గైస్, మీకు జాంబీ సౌండ్ వినపడుతుందా? ఓకే, నైట్ అయి ఉంటుంది కాబట్టి జాంబీ సౌండ్స్ వినపడుతున్నాయి. ఓకే, ఇక్కడైతే మనకి ఇవి ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ మనం ఆర్మర్ పెట్టేసుకుందాం. గోల్డెన్ యాపిల్ ఆర్మర్ ఎందుకు ఇచ్చినట్లు? ఓ, పైన జాంబీస్ ఉన్నాయి, అందుకు మనోడు ఇచ్చాడు. సరే, ముందు గోల్డెన్ యాపిల్ తినేద్దాము. ఒరే, ఎంత చీటింగ్ చేసావురా, నైఫ్ ఇలేదు కదరా, అన్నీ ఇచ్చావు. విలేజర్ జాంబీస్ కూడా ఉన్నాయి, మనం ఇంకా చేత్తోనే చంపాలి, ఇంకేం చేయలేము. రెండే ఉన్నట్లున్నాయి. 3 ఉన్నాయి, 4. ఇదేంటో చావట్లేదు. అమ్మయ్య, అన్నీ ఇచ్చి నైఫ్ మాత్రం ఇవ్వలేదు. పైన ఇంకా ఉన్నాయి. ఊరే, ఎన్ని వేస్తున్నావు రే? అయినా ఇది మనకు భలే ఉంది. అవేం పడవు కదా. అమ్మయ్య, కానీ కొట్టు. అమ్మయ్య, ఒకటి అయిపోయింది. దుర్మార్గుడు, నైఫ్ ఇలేదు. అయినా మనకు అబ్బా. ఓ, ఇక్కడ జాంబీ ఉంది. ఇదేం చెయ్యట్లేదు గైస్. అయినా సర్లే, చంపేద్దాం. ఓయ్ జాంబీ, క్యారెట్ తింటావా? పో. ఓకే. ఓ, మనకి చెస్ట్ ఉంది కింద. ఓకే, చెస్ట్లో 2 యాపిల్స్ పెట్టినాడు. ఫస్ట్ మనం యాపిల్స్ కాకుండా మనం యూస్ చేసుకున్నాం. ఓకే, ఏది పడితే అది వచ్చింది, పెట్టేద్దాం. ఓకే, ఇంకెళ్ళిపోదాం. ఐరన్ డోరు, దీన్ని ఎలా? ఓ, ఇక్కడ ఒక చెస్ట్ ఉంది. ఇదేంటిది గైస్, రావట్లేదు. వచ్చింది. ఓ, ఇక్కడ బటన్ ఇచ్చాడు, మనం ఈ బటన్తో పెట్టి నొక్కితే ఓకే అది నొక్కడం, వెళ్ళిపోవడం. వెళ్ళు. అబ్బాయి, ఇదొకటి మళ్ళీ.
చాలా చిన్నది పెట్టారు గైస్, కాబట్టి కొంచెం కష్టంగా ఉండాలి దానికి. అవునండి, 3, 2, 1 నొక్కు ఇల్లు. అమ్మయ్య వచ్చేసాను. ఓ ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి. నా ప్లేట్లు పెట్టారంటే కింద TNT ఉంటే అయిపోయాను. నెమ్మదిగా వెళ్ళు, నెమ్మదిగా. యూ కెన్ డూ ఇట్. ఇది కాదు, వెనకాల బటన్ నొక్కుతా. ఇదేంటో మళ్ళీ అడ్డం. అంటే స్ట్రైట్ వెళ్ళిపో. అంటే వచ్చేసాం. ఓ ఓకే, కింద లావా ఉంది. దీని మీద మనం తిన్నగా నడుచుకుంటే వెళ్ళిపోవాలి. ఒకవేళ కింద పడితే ఇంకంటే అయిపోయినట్లే గోవిందా. నెమ్మదిగా వెళ్ళు. ఓ అక్కడ బటన్ ఉంది, కానీ అది డూప్లికేట్ గైస్, అందులో ఏమీ లేదు. అయ్యో ఇక్కడ పడ్డానేంటి? ఓయ్ మనకేం కావట్లే. ఓకే, మనకి గోల్డెన్ యాపిల్స్ తింటే మనకి లావాది ఉంటుంది, దానివల్ల మనకేం కాదు. అమ్మా వెళ్ళిపోవాలి వెంటనే. అమ్మయ్య, ఈ మనం అంటే ఎంత ఇష్టమో గైస్ మనోడికి. ఇలాంటి గోల్డెన్ యాపిల్స్ ఇచ్చాడు. అమ్మయ్య, వాళ్ళే బతికిచ్చాడు, లేకపోతే చనిపోయి ఉండేవాడిని ఈ పాటికి. అంటే నెమ్మదిగా చిన్నగా అంటే అమ్మయ్య వచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఉండండి, ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా? వెళ్ళలేము. ఒకవేళ ఇందులో నుంచి ఓకే వాటర్ పెట్టాడా? దీన్ని ల్యాడర్ పెట్టున్నాడు. ఏంటి జారిపోతున్నాను? ఓ నాకు తెలిసి ఉయ్యమ్మ ఊరే, ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు? సరే పో 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 ఎల్లు. అయ్యో అమ్మయ్య ఎలానో వచ్చేసాము. కానీ వాడు నో చీటింగ్ అన్నాడు, కాబట్టి మళ్ళీ మనం అందులోకి వెళ్ళాలి. దుర్మార్గుడు. ఓకే, మనం చీటింగ్ చేస్తే నీకు మాట్లాడినాడు. దేనికన్నా ఫ్రెండ్షిపే కదా గైస్ ముఖ్యం. వాడు అనుకుంది జరగలేదు అంటే ఓకే, ఇందులో వాటర్ పెట్టాడు అంటే గైస్ అది మర్చిపోండి, మనం ఇంట్లోకి వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కూడా ఉంది. ఓ ఇక్కడ కూడా మనకు గోల్డెన్ యాపిల్స్ ఉన్నాయి. ఫస్ట్ గోల్డెన్ యాపిల్స్ తినేస్తాను. అంటే ఆ 3 దాసి పెడతాను. ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి? ఈ చెస్ట్ కూడా మనకు పనికి వస్తుంది మన రాబర్స్ ప్లేస్లో. ఓ ఏంటి లోపల పడిపోయింది? అబ్బో జస్ట్ ఇప్పుడు మనము మన రాబర్ట్స్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ డైమండ్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటిది? గో ఫాస్ట్. ఎందుకన్నా మంచిది వెళ్ళిపోతే బెస్ట్. ఇక్కడ ఇలా పెడితే ఎలా వెళ్తాను రా? దీన్ని బాగా కొట్టేసరికి ఇది గంట అయిపోయేటట్లుంది. గో ఫాస్ట్ అన్నది వెనకాల నుంచి డయాన్నో పంపిడు కదా, మనం ముందే భయం. ఓ ఏంటిది? ఓకే TNTs పడ్డాయి కదా, కాబట్టి వాటర్ అంతా లీక్ అయిపోయినట్లుంది. అంటే గైస్ మనం జైలు నుంచి తప్పించేసుకున్నాం. ఇప్పుడు మన రాబర్ట్స్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఓకే వావ్, ఇది మన కోసమే పెట్టినట్లుంది. అంటే వచ్చేసాము. ఇక్కడ ఏంటి గ్లాస్ పెట్టాడు మనోడు. ఓ గ్లాస్ అంతా పగిలిపోయి ఉంది. ఓకే ఓ ఇక్కడ చెస్ట్ ఉంది. ఓకే ఇప్పుడు బోట్ ఉంది మన దగ్గర.
బోట్లో వెళ్ళిపోదాం. అంటే నాకు బోట్ ఎలా నడపాలో తెలియదు గైస్. ఓకే, 2 నొక్కాలా? నాకు ఫస్ట్ టైము నడపడం. నేను అసలు మైన్ క్రాఫ్టే ఆడాను గైస్, ఈ రోబ్లాక్సే ఆడతాను. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో పెట్టినాను కదా, రెయిన్బో ఫ్రెండ్స్. నాకు ఈ మైన్ క్రాఫ్ట్ అనేది తెలీదు. అలాంటిది ఇది ఆడమన్నాడు. ఓ నైట్ అయింది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి మనం. ఎట్టెళ్ళాలి? ఓకే, ఇట్లా ఒకటి తిరుగుతా, ఇట్లా ఒకటి తిరుగుతావా? 2 పట్టుకుంటే ముందుకెళ్తాము. ఓకే, నైట్ అవుతుంది. మనోడు బెడ్ ఇచ్చున్నా బాగుండేది. కనీసం ఫారెస్ట్ నుంచి అయినా వెళ్ళిపోతాను మార్నింగ్ అయితే, కానీ నైట్ అయింది కాబట్టి ఫారెస్ట్ నుంచి కొంచెం కష్టము. వెంటనే మన రాబర్ట్స్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ బోట్ని పార్క్ చేసేద్దాం, ఏ చెట్టు ఎక్కేద్దాము. లీవ్ బోట్. ఇక్కడేం ఉండకూడదు. మన రాబర్ట్స్ ప్లేస్ చాలా దూరం గైస్, ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ ఉంది కదా. అంటే ఇప్పుడు మనం మామూలుగా అయితే నేను మా ఫ్రెండ్ దొంగతనం చేయడానికి బ్యాంకుకి వెళ్ళాము. ఆ బ్యాంకును కూడా కట్టున్నాను, కానీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ పోలీసులు పట్టుకుంటారు. ఎందుకు వచ్చింది ఈ కానీ మా ఫ్రెండ్ మాత్రం తప్పించుకోవడం, కానీ నేను మాత్రం దొరికిపోయాను. నా బ్యాడ్ లక్. కాసేపు ఇక్కడే ఉంటాము, లేకపోతే వెళ్ళిపోదామా? ఓకే, ఇక్కడ కొంచెం శాండ్ పెట్టుకున్నాం. డోట్ ఇక్కడ ఉండలేము, చాలాసేపు ఉండలేము మనం. ఇదేంటి ఇంత చిన్నగా గదులుతున్నాడు? ఏమైంది ఇడికి? ఓ గోల్డెన్ యాపిల్ తిన్నాము. మనకేమైందబ్బా? సరేలే. ఓకే, బోర్డ్ ఏమైంది? వీడికేదో అయింది గైస్. ఏం మాయ రోగం వచ్చిందో. సరే, ఫస్ట్ మనం ఇలా అయిపోయి దీన్ని మొత్తం తీసేద్దాము. ఇప్పుడు వెళ్తే ఇప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తాము. ఏమో డౌటే. వచ్చాము. ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తాం చూడండి. అంటే గైస్, నా నుంచి నేర్చుకోండి. బోట్ ఏంటి అంత దూరం వెళ్ళిపోయింది? బోర్డ్ అంటే నేనైతే స్ట్రైట్ లైన్ అయితే వెళ్తాను, కానీ ఇది కొంచెం కష్టం ఉంది. ఇదేం బోటో కానీ దీని ఒక 3, 2, 1 పో 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 పో. స్పైడర్ ఉంది అక్కడ. నా మీరు మటన్ రాబాక్రా. జాంబీ, ఎల్లు మనకంత టైం లేదు. లీవ్ అయిపోతా. ఎందుకు వచ్చింది దేవుడా, కాపాడయ్యా. ఏమైంది అసలు? నాకు అసలు మైన్ క్రాఫ్ట్ స్కిల్సే తెలియదు గైస్. మా ఫ్రెండ్ ఏదో ఆడమన్నదని చెప్పి ఆడాను. ఇటు నుంచి నేను వెళ్ళిపోతా, స్విమ్మింగ్ చేసుకుంటా. ఓయమ్మ, జాంబీస్, క్రీపర్స్ అన్నీ ఉన్నాయి కదా గైస్. ఇప్పుడు ఆ క్రీపర్ నన్ను చూస్తే వచ్చానంటే దేవుడా అయిపోయాను. ఆ క్రీపర్ మాత్రం పేల్టే ఇంకంటే మీకు తెలిసిందే కదా.
ఇంకెంత దూరం, ఇది చాలా దూరం కట్టున్నాను నేనైతే. మేమిద్దరం కలిసి కట్టుకున్నాం కదా, కాబట్టి నాకు రూట్ తెలుసు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఈ మార్నింగ్ ఎప్పుడు వస్తుందో. అంటే వచ్చేసాం అనుకుంటా, దగ్గరలోనే ఉన్నాము. ఎందుకంటే నేను ఆ ట్రీని గుర్తుపెట్టుకున్నాను. ఆ ట్రీ ఒక యాపిల్ ట్రీ, యాపిల్ లాగా ఉంటుంది, యాపిల్ షేప్లో. వెనకాల ఎవరన్నా వస్తున్నారు. ఓ స్పైడర్. అయ్యో, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ కవ్వు ఉంది. మనం ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపోతే చాలు. ఆ బోట్లో వచ్చిన స్పీడ్కి వెళ్తాను, కానీ దానికంటే ఇదే స్పీడు. ఎందుకంటే నా బోట్ నడపడం రాదు. మా ఫ్రెండ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి బోట్ అలా నడపాలని. ఈ కార్నర్లోనే రావాలి నా ప్లేసు, అదే మా ప్లేసు. వెంటనే వాడికి కామెంట్ చేయాలి నేను మన ప్లేస్ మర్చిపోయానని. ఇలాగే వెళ్ళాలి చిన్నగా. ఈ మార్నింగ్ అయితే కనపడుతుంది, ఈ నైట్ కదా ఇది, కాబట్టి కనపడట్లేదు నాకు. ఇక్కడేం లేదు. గైస్, మీరు ఒకవేళ ఫోన్లో చూస్తే బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే కనపడదు ఎక్కువగా మీకు. నాకే కనపడట్లేదు, మీకేం కనపడుతుంది? ఓకే, కేవ్ వచ్చింది. ఈ కేవ్ ఓకే ఓకే ఫారెస్ట్లోకి వెళ్దాము. ఫారెస్ట్లో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి, కానీ నైట్ టైం కదా, జాంబీస్ అయితే ఉండకూడదు. ఆగా నేను బ్రైట్నెస్ పెడతాను ఎక్కువగా. ఓకే, ఇప్పుడు కొంచెం కనపడుతుంది. మార్నింగ్ అవుతుందా? ఇంకా అవ్వలేదు, అయినా ఇప్పుడు చూడండి అంటే బాగా కనపడుతుందో. ఓకే, స్కెలిటన్. అయ్యమ్మ, రే 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 ప్లీజ్ రా, ప్లీజ్ రా రే. ఇవే గైస్, దీంట్లోనే అసలు ఇది ఇంకా నైటా. మనకి ఇంకా వాటరా? ఇదిగో ఇంకా స్కెలిటన్ ఉంది అక్కడ. అదైతే కొట్టకూడదు మనల్ని. పద పద పద, ఎగరుతున్నావు. మనకైతే గోల్డెన్ యాపిల్స్ ఉన్నాయి, భయపడకండి. అదిగో మార్నింగ్ అవుతుంది. అమ్మాయ, మార్నింగ్ అవుతుంది. ఇప్పుడైతే ఈజీగా కనిపెట్టవచ్చు మా రూట్. అంటే ఇక్కడ నుంచి ఈజీ. నేనైతే రూట్ మర్చిపోయాను గైస్. నెక్స్ట్ టైము మేమిద్దరం కలిసి రూట్ కనిపెట్టడానికి కొన్ని పెట్టుకుంటాము. అయ్యో అయ్యో, క్రీపర్. అమ్మయ్య, అది వెళ్ళిపోయింది. ఇక్కడ కేవ్ ఉంది. జాంబీ
నువ్వు ఎక్కడ తగులుకున్నావురా నన్ను? పో 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 దూరంగా దూరంగా పో. నువ్వు ఎందుకు తగులుకున్నావురా? అదిగో అన్ని జాంబీస్ అంటే ఇదేంటి చావకుండా? అబ్బా నాకు కూడా నిప్పు అంటించేసేసింది. అదిగో స్కెలిటన్, నన్ను కొట్టిన స్కెలిటన్ చూడండి అలా అయిపోయిందో. హే క్రీపరా, వీటిల్లోనే సరిపోయింది. నా బేస్ ఎక్కడుందో మాది. ఆ బోట్లో ఎక్కేసరికి పూర్తిగా మర్చిపోయాను ప్లేస్ ఎక్కడున్నానని. ఇటువైపే గైస్ నా ప్లేస్ అయితే ఉండేది. చిన్నగా గుర్తొస్తుంది కానీ మర్చిపోతున్నాను. ఈ మైండ్ క్రాఫ్ట్ అనేది అసలు కన్ఫ్యూజను, చాలా కన్ఫ్యూజను. అండ్ ఎక్కడి నుంచి చూసినా ఒక తీగ కనపడుతుంది. మేమైతే చెస్టులు పెట్టుంటాం గైస్. ఈ ఫారెస్ట్లోనే చెస్టులు పెట్టాము నేను వాడు కలిసి. ఎందుకంటే ఒకవేళ పోలీసులు, మా మూడో వాడు ఉన్నాడు, ముగ్గురు ఆడతాము. ఒక్కరేమో పోలీసు, ఇద్దరేమో దొంగలం అనమాట. మేమిద్దరిని ఒకవేళ వాడు వస్తే ఆ చెస్టులో నుంచి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నైఫ్ పెట్టుకొని ఉంటాము. అంటే వాటర్లో దూకేసాను. అయినా ప్లేస్ అయితే కనపడలేదు. క్రీపర్ ఇక్కడ ఎక్కడో మనం బోట్ వదిలేసాం కదా. ఒక బోట్ ఎక్కడుంది? ఓ గైస్ అదిగోండి వచ్చేసాం మనం. ఇదిగోండి మేము దానికోసం బోర్డు కూడా పెట్టుకున్నాము. ఓ ఇక్కడ ఈ వుడ్ అదిగోను మన బోటు. ఏంటబ్బా ఇది? ఓకే మనదైతే అదిగోను మన బోట్ అయితే అక్కడ ఉంది. ఒకసారి బోట్లో అయితే వెళ్దాము. ఆ జాంబ్ మనల్ని నేను చేయలేండి, భయపడకండి. అది ఎండకే బోట్ది. నాకైతే నిప్పు అంటిక్కుని ఉంటే బాగుంటుంది. ఇంకా చావలేదా? ఓకే ఇప్పుడు వచ్చింది. అదిగోండి వెంటనే మన బోట్ ఎక్కేద్దాము. అంటే ఈ బోట్ని ఎక్కువసేపు నడిపితే నాకు కొంచెం తెలుస్తుంది. ఇంకా నా జన్మలో మైండ్ క్రాఫ్ట్ ఆడను, విరక్తి కలిగిపోయింది నాకైతే మైండ్ క్రాఫ్ట్ మీద.
అంటే ఇక్కడ దాకేనా వచ్చేది బోటు? సరే, ఇక్కడే పెట్టుకొని ఉన్నాం గైస్. నైట్ అయితే కనపడలేదు కాబట్టి కొంచెం ముందుకు వచ్చాను, వెనక్కి వచ్చున్నాను తెలియలేదు నాకు. ఇక్కడే పెట్టాము. ఫారెస్ట్ మీదుగా వెళ్దాము. ట్రీస్ ఎక్కుతాను, అప్పుడన్నా కొంచెం అన్నా తెలుస్తుందేమో. జాంబియా? అదేం చేయదులేండి. వాడు ఇప్పుడు కన్నా వచ్చాడో లేదో తెలియట్లేదు. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కనీసం అక్కడన్నా ఫుడ్ తినేవాడిని. ఇప్పుడు అది కూడా లేదే. అయ్యో, వచ్చేసాం గైస్. అదిగోండి చెస్ట్ పెట్టున్నాను. ఇదిగోండి, ఇదే మా రాబర్ ప్లేస్. చాలా దూరం పెట్టుకున్నాం కదా కాబట్టి ఇది రాబర్స్ ప్లేస్. ఇదిగోండి, ఇక్కడ ఏంటిది? గో బ్యాక్ పోలీసా? నేను పోలీస్ కాదురా. ఇదిగోండి, మేము ఇలా చెస్టులు పెట్టున్నాం అనమాట. ఆ చెస్టుల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకొని ఉన్నాను. అది ఒకవేళ వాళ్ళు వస్తే ఏమైనా ఉంటుందని. ఇదిగోండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇందులో అయితే ఏం పెట్టలేదు, మర్చిపోయాము. ఇదిగోండి, ఇందులో అయితే నైఫ్. స్కెలిటన్! అబ్బా, వెంటనే గోల్డెన్ యాపిల్ తినేద్దాం. ఇక్కడ కూడా ఇదేంటి అసలు? వీళ్ళు తీసుకెళ్తాను. ఇక్కడ కూడా వదిలే తత్తే లేడు. మా ప్లేస్కి వెళ్ళాలంటే ఇంకా దీంట్లో ఇంకంటే అక్కడ నుండి స్కెలిటను. మా ప్లేస్ అయితే వెనకాల నుంచి ఉంది. ఆ స్పైడర్ ఏం చేయట్లేదు, నైట్ యాడ్ చేసేది ఏదైనా. స్కెలిటన్ అయితే చూడకూడదు. నేనైతే గుర్తు కోసం ఫ్లవర్స్ పెట్టాను. అదిగోండి, అదే మన ప్లేసు. నెమ్మదిగా జారుకొని వెళ్ళిపోవడం. ఇదిగోండి, అది. అబ్బా, బాయ్రా. అమ్మయ్య, ఎలాగైనా వచ్చేసాము. నైట్ అంతా ఎట్టికాము. ఇప్పుడు కన్నా ఇదిగోండి, ఇదే మా ప్లేసు. డైమండ్, గోల్డ్, ఇవే మేము దాచి పెట్టుకోండి. ఎవరు పట్టుకోలేరు గైస్. చూసారా, తయారు చేసిన నేను నాకే ఎక్కడ పెట్టుకోవడం గుర్తులేదు. ఇంకా పోలీసులకి ఏం తెలుస్తుంది అంటే. అక్కడ ఇంకా ఐరన్ డోర్స్ ఉన్నాయి గైస్, అవి కూడా తెచ్చుకొని ఉండాల్సింది. ఎందుకులే మళ్ళీ పోతే. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే గైస్. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. ఓకే గైస్, టేక్ కేర్. బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.